బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల దాడిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇజ్రాయెల్కు అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పశ్చిమాసియాలోని అమెరికా బలగాలను రక్షించేందుకు రెడీగా ఉన్నట్లు వెల్లడించారు. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్లో సైరన్ల మోత మోగుతోంది. టెల్ అవేవ్, జెరూసలేం సమీపంలో భారీగా పేలుళ్లు జరిగినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు ఇరాన్ క్షిపణులు దాడులు చేస్తుండగా మరోవైపు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో ఉగ్రవాదులు కాల్పులు కలకలం రేపాయి. ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెగబడగా పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఇక ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను కూల్చివేయాలని, ఇజ్రాయెల్ రక్షణకు సహాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా మిలిటరీని ఆదేశించినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో తన సైనిక ఉనికిని గణనీయంగా పెంచుకున్న యుఎస్ ఏప్రిల్ 13న ఇజ్రాయెల్పై టెహ్రాన్ మునుపటి దాడి సమయంలో ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించింది.